ప్రైజ్ ద లార్డ్. దావీదు రాసిన కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుందంటే, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచి వారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అన్నాయి. దావీదు చాలా మంది నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, దేవుడు నీకు ఏం చేశాడు, ఒక ఆలోచన చేయ విషయంలో దావీదు చూడు, ఆయనకు అలాంటి ఎదురు దెబ్బ కలిగినప్పుడు, అటువంటి శత్రు పోరాటం వచ్చినప్పుడు దేవునితో మాట్లాడుతున్న మాటలు, యెహోవా నీవే నాకు కేడము గాను, నీవే నాకు అతిశయము గాను, నా తల ఎత్తి వాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చింది. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి వెళ్ళిపోతున్నాను. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను. రోజు అనేకులు సూటిపోటు మాటలతో నిన్ను బాధించవచ్చు, కానీ నీ తల ఎత్తి వాడు దేవుడని నువ్వు రోజు గుర్తించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే, దేవుడిని శత్రువుల ఎదుట నిన్ను తల ఎత్తి వాడుగా నియమిస్తానండి. ఈరోజు మీ కుటుంబంలో మీకు వ్యతిరేకత, మీ ఫ్యామిలీ విషయంలో అనేక సార్లు బాధింపబడుతున్నారు, చుట్టుపక్కల వారు చూసినప్పుడు ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కానీ దావీదు చేసినటువంటి ఒక ప్రార్థన, ఈ రోజు అలా చేసినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ శత్రువులందరి ఎదుట నిన్ను నీకు తలగా నియమించి వారి ఎదుట భోజనం సిద్ధపరుస్తాడు. కాబట్టి దుష్టుడి యొక్క మాటలకి నీవు లొంగి వ్యక్తిగా కాకుండా యెహోవా మీద నువ్వు ఆధారపడి ఆయన ఆశీర్వాదం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.